శ్రీ వేదగాయత్రి జ్యోతిష వేదికకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రి నమః. శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. నాకు ఉత్తమమైనటువంటి జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల యొక్క పాదపద్మములకు నమస్కారం చేస్తూ, నా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్సమాన్యులు తెలియజేస్తూ, ఈరోజు మనం ఇక్కడ మరొక కొత్త టాపిక్ తోటి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం ఇక్కడ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి. మీ యొక్క లైక్స్ని, తర్వాత మీ యొక్క సబ్స్క్రైబ్స్ని, అదేవిధంగా మీ యొక్క షేర్స్ని ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి ఇవ్వండి. మీ యొక్క లైక్స్ ద్వారా, మీ సబ్స్క్రైబ్స్ ద్వారా నన్ను సపోర్ట్ చేయండి. నాకు ముందు ఇంకా వీడియో చేసేటువంటి అవకాశాన్ని మీ యొక్క సపోర్ట్ ద్వారా నాకు అందివ్వండి. ఒకసారి మనం ఇక్కడ టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ వచ్చేసి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి 12 భావాలలో లాస్ట్ భావం ఏంటిది? ఇక్కడ ద్వాదశ భావం. ఓకేనా? ద్వాదశ భావం యొక్క లక్షణాలు, ఆ ద్వాదశ భావాధిపతి వివిధ హౌజులలో, అంటే మనకు ఉన్నటువంటి లగ్నం నుంచి 12 హౌజులు ఉంటాయి కదా. ఓకేనా? ఈ యొక్క ఒక్కొక్క హౌజులో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ యొక్క ద్వాదశ భావాధిపతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ చర్చిద్దాం. మొట్టమొదట ఈరోజు మనం ఇక్కడ ద్వాదశ భావాధిపతి యొక్క లక్షణాలు, తర్వాత ద్వాదశ భావాధిపతి మొదటి మరియు రెండవ ఇంటిలో, ఓకేనా, లగ్నంలోను తర్వాత లగ్నం నుంచి రెండవ ఇంటిలో ఉన్నప్పుడు ఆ ద్వాదశ భావాధిపతి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఆ జాతకునికి అనే విషయాన్ని ఈరోజు మనం ఇక్కడ చర్చిద్దాం. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ద్వాదశ భావాధిపతి యొక్క లక్షణాలను, మనం ద్వాదశ భావం యొక్క లక్షణాలను మేము ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ ద్వాదశ భావం అనేది చాలా వరకు మనం ఇక్కడ ఏం చెప్తామంటే నెగిటివ్గా చెప్పుకుంటాం. ఎందుకంటే మనకు ఒక దుస్థానంగా పరిగణిస్తాం. ఎందుకు? సాధారణంగా మనకు జ్యోతిష్ శాస్త్రంలో 6, తర్వాత 8, 12 స్థానాలను దుస్థానాలుగా చెప్పుకుంటాం. ఓకేనా? మరి అలాంటి దుస్థానాల్లో ఒకటి ఇక్కడ 12 కూడా ఉంది కాబట్టి, మరి అన్ని దాని నుంచి నెగిటివ్సే ఉంటాయా, పాజిటివ్స్ ఏం లేవా అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు దాంట్లో మనకు పాజిటివ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? మరి ఏంటి ఆ ద్వాదశ భావం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూసినట్లయితే చూద్దాము. సాధారణంగా ఇక్కడ ద్వాదశ భావాన్ని మనం ఇక్కడ ప్రధానంగా వివాహ పొంతన చేసేటప్పుడు వధువుల యొక్క మధ్య సప్తమ స్థానాన్ని, కుటుంబ స్థానాన్ని, పంచమ స్థానాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా మనం ఇక్కడ ద్వాదశ భావాన్ని కూడా కన్సిడర్ చేయాలి ఎప్పుడు వివాహ పొంతన చూసేటప్పుడు. ఎందుకంటే వివాహ పొంతన అనేది 12వ భావం అనేది బెడ్ కంఫర్ట్స్ని చూపిస్తుంటుంది. ఓకేనా? కాబట్టి ఆ యాంగిల్లో ఆ యొక్క ఇద్దరి స్త్రీ పురుషుల మధ్య ఆ యాంగిల్లో మనకు అక్కడ ద్వాదశ భావం లింకప్ అనేది ఉంటే దాన్ని కూడా పరిగణలో తీసుకొని మనం వివాహ పొంతనని చేయడము, దాంతోపాటు మిగతా అంశాలు అనేవి కనెక్టివిటీ ఉంటే వారిద్దరికి వివాహం చేయవచ్చు అని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేయవచ్చు. కాబట్టి మ్యారేజ్ కంపాటబిలిటీతో మనం ద్వాదశ స్థానాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. తర్వాత ఇక్కడ ద్వాదశ స్థానం అనేది ఏం చెప్తుందంటే ఓవర్ స్లీపింగ్, అంటే అధిక నిద్రని చెప్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి అధిక నిద్రగా కలిగి ఉండడం, అంటే చాలా మూడీగా ఉండడం కానీ, ఓకేనా, కూల్గా ఉండడము, కామ్గా ఉండడము, ఎవరిలో కలవకపోవడము, ఓకేనా, ఇట్లాంటివన్నీ ఎప్పుడు కూడా మనిషి నిద్రావస్థలో ఉండడము, ఓకే, ఇన్యాక్టివ్లో ఉండడం అన్నట్టు. ఓకేనా? అట్లా ఉంటే అది కూడా 12వ భావం యొక్క లక్షణంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క 12వ స్థానం అనేది శయన, అంటే పడుకోవడము, సుఖాలు, ఓకేనా. తర్వాత భోగస్థానం, ఓకేనా. భోగస్థానం అంటే ఇక్కడ మనకు శుక్రుడు ప్రధానంగా భోగాల కారకుడు. జ్యోతిష్ శాస్త్రంలో మనం శుక్రుడిని వివాహకారకుడుగా చెప్పుకుంటాం, భోగాల కూడా కారకుడుగా చెప్పుకుంటాం. మరి అలాంటి శుక్రుడు ఈ 12వ స్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క జాతకునికి భోగం అనేది అనుభవించేటటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే భోగస్థానంగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి భోగకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఆ జాతకునికి అవకాశం ఉంటుంది. అది ఏ రకంగా కావచ్చు. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకు 12వ భావం అనేది మనకి ఇక్కడ
ఒక వ్యక్తి చేసేటటువంటి అధిక ఎక్స్పెండిచర్ నేచర్ అంటే అధిక ఖర్చు చేసే స్వభావాన్ని కూడా తెలియజేస్తుంటుంది ఏది ఈ యొక్క 12వ భావం అనేది. కాబట్టి అదేవిధంగా మోక్షం, ఓకేనా, అంటే మనం చేసేటటువంటి పనుల వల్ల మన యొక్క జీవితకాలం అంచంలో మనకు మోక్షం లభిస్తుందా అంటే మోక్షం లభించడం అంటే భగవంతుని యొక్క సరైనటువంటి కృప మనకు లభించి మన జన్మానంతరం మనం ఎక్కడికైతే పుణ్యలోకాలకు చేరుకుంటామా లేదా దాన్ని మనం మోక్షంగా చెప్పుకుంటాం. ఆ మోక్షానికి మనం ఇక్కడ వెళ్ళే అవకాశం ఉందా లేదా అని కూడా మనం ఇక్కడ 12వ స్థానం నుంచి తెలుసుకోవచ్చు. తర్వాత జీవితకాలంలో మనం ఏమేమి కోల్పోతాం, ఓకేనా, డబ్బును కోల్పోతామా, లేకపోతే రిలేషన్స్ని కోల్పోతామా, లేకపోతే ఇంకేమన్నా సొసైటీలో పేరు ప్రతిష్టను కోల్పోతామా, ఓకేనా, ద లాస్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్, ఓకేనా, మన జీవితకాలంలో మనం ఏమేమి కోల్పోతాం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ 12వ స్థానంలో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే సాధారణంగా మనకు సనాతన ధర్మం ఏం చెప్తుందంటే హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ప్రతి మనిషికి కూడా మరుజన్మ అనేది ఉంటుంది అనేది ప్రగాఢంగా మనం హిందూ మతం అనేది నమ్ముతుంటుంది, ఓకేనా. దాని ప్రకారంగా చూసినప్పుడు అసలు ప్రస్తుతం ఉన్నటువంటి జన్మ అనేది చివరిదా లేదా ఇది కాకుండా ఇంకో జన్మ ఉందా, ఉంటే అది ఎలాంటి జన్మ, మళ్ళా ఆ వచ్చే జన్మలో కూడా మానవ రూపంలోనే ఉంటామా లేకపోతే ఇంకా వేరొక జీవి రూపంలో మనకు జన్మ అనేది ఉంటుందా అనే విషయాన్ని కూడా మనం లోతుగా వెళ్ళి పరిశీలించినట్లయితే ఆ విషయాన్ని కూడా మనం 12వ భావం నుంచి కన్సిడర్ చేయవచ్చు. కాబట్టి ఈ జన్మ చివరిదా మరుజన్మ అనేది ఉన్నదా, ఓకేనా, ఒకవేళ మరుజన్మ అనేది ఉంటే అది ఏ రకమైనది అనేది మనము 12వ భావం నుంచి చూడాలి. దీనికి అడిషనల్గా ద్రేకాన భావం అంటే D3 చార్ట్ ఉంటుంది, దాన్ని కూడా రెండింటిని కన్సిడర్ చేసి చూస్తే ఆ విషయం కూడా అవగతం కావడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఒంటరితనం, ఓకేనా. చూడండి కొంతమంది జీవితంలో అనేక కారణాల వల్ల వాళ్ళు ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. కాబట్టి ఆ ఒంటరితనం అనేది ఉన్నదా, ఒకవేళ ఉంటే అది జీవిత శాశ్వతమా లేదా అశాశ్వతమైనదా అనేది కూడా మనం ఇక్కడ 12వ భావం నుంచే పరిగణించవచ్చు. తర్వాత అదేవిధంగా ఈ యొక్క జన్మలో మనం చేసేటటువంటి అంటే మనం చేసిన గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల ఫలితంగానే ఈ యొక్క మానవ జన్మ అనేది మనకు సంప్రాప్తించింది. మరి ఈ జన్మలో కూడా మనము పాపకార్యాలు చేస్తామా పుణ్యకార్యాలు చేస్తామా దేని యొక్క పర్సంటేజ్ ఎంత అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఈ 12వ భావం నుంచే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ జన్మలో మనం చేసేటటువంటి పాపపుణ్యాల యొక్క పరిస్థితి అనేది ఏంది, ఓకే, దాని యొక్క ఆస్పెక్ట్స్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ ఈ 12వ భావం నుంచి మనం ఇక్కడ గమనించుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ జన్మలో చేయబెట్టిన పాపపుణ్యాలు ఏంటిది, తర్వాత మరణానంతం జన్మ అనేది ఏమొస్తుంది అనే విషయాన్ని కూడా మనం డీప్ అనాలైసిస్ చేసేదే అది కూడా 12వ భావం నుంచే మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మరుజన్మను కూడా మనం ఇక్కడ ఏమవుతుంది, మరుజన్మలో ఎలాంటి మనకు జన్మ రావచ్చు అనే విషయాన్ని కూడా మనము డీప్ అనాలైసిస్ చేస్తే అది కూడా ఈ 12వ భావం నుంచే మనకు తెలుస్తుంది. తర్వాత జీవిత కాలంలో అనుభవించేటటువంటి దుఃఖము బాధలు కానీ, ఓకేనా. అదేవిధంగా దైవికపరమైనటువంటి జ్ఞానం, ఓకేనా, దైవం పట్ల నమ్మకం, ఓకే. కొంతమంది చూడండి ఇక్కడ దేవుడు అన్నా దైవం అన్నా వాళ్ళకు నమ్మకం ఉండదు, అంత ట్రాష్ అని కొట్టి పారేస్తారు. అంటే వాళ్ళొక ఏముంటుంది దాన్ని ఏమంటాం ఇక్కడ ఆధునిక భావాలు కానీ లేకపోతే ఒక రకమైనటువంటి కమ్యూనిస్ట్ భావాలుగా ఉండడం కానీ, ఓకేనా. అంటే దైవము దేవుడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నమ్మరు జనరల్గా, అర్థమైంది, వాటిని అన్ని ట్రాష్గా కొట్టి పడేస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో 12వ భావం అనేది 12వ భావంలో నెగిటివ్గా ఉండేటువంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు వాళ్ళ దైవం పట్ల నమ్మకం లేకపోవడం, ఓకేనా, దైవ దూషణ చేసే వాళ్ళుగా ఉంటుంటారు వాళ్ళు, ఓకేనా. అలాంటి క్యారెక్టర్స్ కూడా మనము 12వ భావం నుంచి చూసుకోవచ్చు. ఒకవేళ 12వ భావం అనేది మంచిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞాన సంపన్నుడుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది, ఓకేనా. అంటే స్పిరిచువల్ వాల్యూస్ అనేవి అధికంగా ఉంటాయి ఆ వ్యక్తిలో. అంటే అలాంటి వాళ్ళు స్పిరిచువల్ మోటివేటర్స్గా కానీ లేకపోతే ప్రవచనాలు ఇచ్చేటటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు కానీ లేకపోతే గరికపాటి కానీ, ఓకేనా, లేకపోతే ఇంకా సంవాట్ ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలుగా రాణిస్తున్నారు. దానికి కూడా 12వ హౌస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించేది కూడా మనకి ఇక్కడ 12వ భావమే. కాబట్టి 12వ భావంలో మనకి ఇక్కడ కేతువు, ఓకేనా, బుధుడు, గురుడు ఇలాంటి జ్ఞానకారకమైనటువంటి గ్రహాలు 12వ భావంలో ఉంటే
అది దేనికి దారితీస్తుంది, ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సుసంపన్నంగా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 12వ భావం అనేది హెల్పింగ్ నేచర్ని కూడా తెలుపుతుంది. ఓకేనా, సహాయం, ఒక వ్యక్తికి సహాయం చేసే గుణం ఉందా లేదా, ఈ వ్యక్తి సహాయం చేసే గుణం ఉందా లేదా, లేదా పిసినార్యా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ 12వ భావం నుంచి పరిశీలించవచ్చు. కాబట్టి ఈ 12వ భావంలో కనుక శుభగ్రహాలు ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో మనకు ఆ వ్యక్తి పేదవారికి, అంటే ఐ థింక్ ఎవరైతే వివాహం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారో ఆడపిల్లలకు, ఓకేనా, అలాంటి వారికి ఏం చేస్తారు, వాళ్ళు డబ్బు రూపాయన సాయం చేయడం కానీ, వస్తు రూపాయన సాయం చేయడం కానీ, ఓకేనా. ఆ పెళ్లి బాధ్యతలు మొత్తం వాళ్ళే తీసుకొని ఆ అమ్మాయి పెళ్లి చేసి ఆ కుటుంబానికి ఒక భరోసాని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా పేదవారికి, పేదింటి పిల్లలకు పెళ్లి చేయడము, ఓకేనా. లేకపోతే కొన్ని సందర్భాల్లో చదువుకు, ఓకేనా, పేదింటి పిల్లలు అయి ఉండి ఉన్నత చదువు చదువుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ లేనప్పుడు వాళ్ళకు ఆర్థిక పరంగా హెల్ప్ చేసి వారి యొక్క విద్యకు సహకరించడము, ఓకేనా. ఈ రకమైనటువంటి, అంటే ఒక రకమైనటువంటి పేదవారికి సాయం చేసే గుణాన్ని కూడా మనం 12వ భావం నుంచి గమనించవచ్చు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కొన్ని ఆర్గనైజేషన్స్ నిర్వహిస్తుంటారు, అర్థమైందా. అది ఏదైనా ఆర్గనైజేషన్ నిర్వహించడం కూడా 12వ భావం నుంచి మనం పరిగణించాలి, ఓకేనా. ఆశ్రమాలు కానీ, మఠాలు కానీ, లేదా ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ, లేకపోతే అనాథాశ్రమాలు కానీ, ఓల్డేజ్ హోమ్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి నిర్వహించడం అనేది కూడా 12వ భావానికి సంబంధం కలిగినటువంటి అంశంగా పరిగణించాలి, ఓకేనా. అదేవిధంగా మనకి ఇక్కడ కారాగారం, ఓకేనా, జైల్స్, ప్రిజన్స్, ఓకేనా, జైలు శిక్ష అనుభవించడం కానీ, కారాగారంలో బందీ కావడం అనేది కూడా మనం 12వ భావం నుంచి గమనించవచ్చు. కాబట్టి 12వ భావంలో రాహు కానీ, కేతు కానీ, ఓకేనా, ఇలాంటి గ్రహాలు అనేవి ఉన్నప్పుడు అది 12వ భావం పాపగ్రహాల చేత బందీ అయినప్పుడు అది ఒక్కొక్కసారి జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితిని ఇండికేట్ చేస్తుంటుంది, ఓకేనా. అంటే కంప్లీట్గా నెగిటివ్ అనే కాదు, ఒక్కోసారి దాన్ని మనం పాజిటివ్ కూడా చూడవచ్చు. ఎట్లా, జైలు అంటే జైలుకు వెళ్ళడం అనే కాదు, కొన్ని సందర్భాల్లో దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు అంటే, మనం చదువుకున్న వ్యక్తి అయితే ఒక ఉద్యోగాన్ని అప్లై చేసినప్పుడు ఆ ఉద్యోగంలో అతనికి జాబ్ వచ్చినప్పుడు అది ఒకవేళ ఈ యొక్క జైలుకు సంబంధించిన జాబ్ అయి కావచ్చు, అంటే జైలు వార్డర్స్ కానీ, లేకపోతే జైలు సూపరింటెండెంట్గా ఉండడం కానీ, లేకపోతే జైలు సెంట్రీ జాబ్స్ ఉంటాయి, ఓకే, ఇవి కానీ. కాబట్టి పాజిటివ్లో చూసినప్పుడు ఈ 12వ భావాన్ని జైలుకు నెగిటివ్లో కనెక్ట్ చేసుకోవచ్చు, పాజిటివ్లో కనెక్ట్ చేసుకోవచ్చు. నెగిటివ్లో కనెక్ట్ చేసుకున్నప్పుడేమో జైలు శిక్ష అనుభవించడము, ఓకేనా. పాజిటివ్లో కనెక్ట్ చేసుకుంటే జైలుకు సంబంధించిన జాబ్స్ చేయడం అనేది కూడా మనం ఇక్కడ 12వ భావాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి, ఓకేనా. అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే ధ్యానం, ఓకేనా, మెడిటేషన్, తర్వాత యోగా, ఓకేనా, యోగాభ్యాసనము, ఓకే. తర్వాత అదేవిధంగా చాలా కాలం, అంటే దీర్ఘకాలం పాటు తపస్సు చేయడము, ఓకేనా, అడవులలో కానీ, లేకపోతే పెద్ద పెద్ద గుహలలో, కేవ్స్లలో ఉండి మునులు, ఋషులు తపస్సు చేస్తుంటారు కదా. కాబట్టి తపస్సు చేసేటటువంటి గుణం కానీ, ధ్యానం కానీ, యోగా చేసేటటువంటి టాలెంట్ కానీ, ఓకేనా, ఇవన్నీ కూడా మనము 12వ భావం నుంచే పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నిటితో పాటు ఫారెన్ ట్రావెల్స్, అంటే విదేశానం ఉన్నదా లేదా, ఓకేనా. విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఈ 12వ భావం నుంచి మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. ఇది 12వ భావానికి ఉన్నటువంటి కారకత్వాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇన్ని అంశాలు మనం ఇక్కడ 12వ భావం నుంచి మనం ఇక్కడ గమనించడానికి మనకు జ్యోతిష్ శాస్త్రంలో అవకాశం అనేది ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, ఓకేనా. కాబట్టి ఇలాంటి నెగిటివ్ అండ్ పాజిటివ్స్ కాంపోజిషన్గా ఉన్నటువంటి కారకత్వాలు కలిగినటువంటి యొక్క 12వ భావాధిపతి ఎవరైతే ఉన్నారో సాధారణంగా లగ్నాన్ని బట్టి ప్రతి వ్యక్తికి ఏదో ఒక స్థానంలో ఉంటుంటాడు అతను, ఓకేనా. మరి అలాంటి 12వ భావాధిపతి 12 ఇళ్లలో, లగ్నాత్ 12 ఇళ్లలో, 12 రాశులలో ఎక్కడెక్కడ ఉంటే ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని మనం ఇక్కడ చర్చించినట్లయితే ఆ యొక్క భాగంలో మొట్టమొదట మనం ఇక్కడ 12వ హౌస్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, 12వ అధిపతి ఎవరైతే ఉన్నారో అతను 1వ ఇంట్లో, 2వ ఇంట్లో, అంటే 1వ రాశిలో, 2వ రాశిలో లగ్నాత్, ఫర్ ఎగ్జాంపుల్ కుంభలగ్నం అనుకుంటే కుంభంలో
తర్వాత కుంభ లగ్నాత్, రెండవ రాశి ఏమవుతుంది మీనం. సో కాబట్టి లగ్నాత్ లగ్నంలో తర్వాత రెండవ ఇంటిలో ఈ యొక్క 12వ అధిపతి ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, ఆ జాతకునికి జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం పరిగణించినప్పుడు ఇక్కడ చూడండి. సో ఒకవేళ 12వ అధిపతి ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క గ్రహము 1వ ఇంట్లో అంటే లగ్నంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఎక్కువ కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ అని ఉంటుంది, లేదా స్పిరిచువల్ నాలెడ్జ్పై ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో అతను నడవడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల్లో పాల్గొంటాడు, ఆధ్యాత్మికపరమైనటువంటి బుక్స్ చదువుతాడు, ఎక్కువ ఆధ్యాత్మికపరమైన అంశాల గురించి సెర్చ్ చేస్తుంటాడు ఎప్పుడు కూడా. ఓకేనా. అవసరమైతే తను ఆధ్యాత్మికాన్ని బోధించేటటువంటి గురువుగా కూడా ట్రాన్స్ఫర్మేషన్ కావడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా. సో దాంతోపాటు ఇక్కడ మనకు నిగూఢమైనటువంటి సహాయం అంటే గుప్త దానాలు అంటాం కదా. ఓకేనా. ఎవరికి తెలియకుండా దానం చేస్తుంటాడు. ఓకేనా సొసైటీకి. కాబట్టి గుప్త దానాలు చేయడము లేదా నిగూఢంగా ఇతరులకు సహాయం చేయడం అనేది కూడా అతను బయటపడు సహాయం చేస్తుంటాడు. ఓకేనా. లాక్ ఆఫ్ అమౌంట్లో సహాయం చేస్తుంటాడు కానీ ఎవరికి చెప్పుకోడు. ఓకేనా. సో కాబట్టి గుప్త దానాలు చేయడము. ఓకేనా. అదేవిధంగా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ నిర్వహించడము, ఆశ్రమాలు నిర్వహించడము. ఓకేనా. సో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ చేసి దాన్ని మొత్తం సక్సెస్ఫుల్గా నడపడము. ఓకేనా. సో ఒక బ్లడ్ గ్రూప్ సంస్థ కావచ్చు, లేదా ఒక బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే ఒక చైల్డ్ ఎవరైతే ఉన్నారో అనాథ బాలల్ని సేకరించి వాళ్ళని ఒక ప్లేస్లో ఉంచి వాళ్ళని కేర్ చేయడం కానీ, లేకపోతే వృద్ధాశ్రమాలు నిర్వహించడం కానీ, ఇవన్నీ ఏదైనా కావచ్చు. ఓకేనా. ఒక ఆర్గనైజేషన్ నిర్వహించేటటువంటి ఎబిలిటీ కూడా ఎప్పుడు 12వ అధిపతి 1వ హౌస్లో ఉంటే ఆ లక్షణాలు అనేవి ఉండడం జరుగుతుంటుంది. ఓకేనా. అదేవిధంగా ఆ వ్యక్తులకు ఎక్కువ కూడా సాక్రిఫైస్ ఉంటుంది. 12వ భావాధిపతి లగ్నంలో ఉంటే 12వ భావం అనేది వ్యయాన్ని చూపిస్తుంది. అర్థమైందా. సో కాబట్టి ఇక్కడ మనం ఎట్లా పరిగణించాలి. సో జనరల్గా ఆ వ్యక్తికి సాక్రిఫైస్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, త్యాగ నిరతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఏ ఆస్పెక్ట్లో అయినా ఉండొచ్చు. కాబట్టి ఆ వ్యక్తికి సాక్రిఫైస్ గుణం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్లస్ అదేవిధంగా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే ఇక్కడ ఈ 12వ భావాధిపతి లగ్నంలో ఉంటే ఇంతకుముందుకే చెప్పాను 12వ భావం అనేది ఇనాక్టివ్నెస్ని చూపిస్తుంది, లోన్లీనెస్ని చూపిస్తుంది, ఒంటరితనాన్ని కూడా ఇండికేట్ చేస్తుందని చెప్పాను. అయితే అలాంటి 12వ భావాధిపతి లగ్నంలో ఉంటే సాధారణంగా ఈ వ్యక్తులు ఎట్లుంటారంటే ఎప్పుడు నిద్రపోతున్న వాళ్ళుగా. ఓకేనా. ఎక్కువ ఒంటరితనాన్ని కోరుకునే వాళ్ళుగా. ఓకే. ప్లస్ అదేవిధంగా ఆహారంపై ఎక్కువ మక్కువ ఉండడం. ఓకేనా. తర్వాత నిద్రపోవడం అంటే తినడము పడుకోవడం. ఓకేనా. తిన్నామా పడుకున్నామా అనేటువంటి ఏదో ఉంటుంది కదా మామూలుగా క్యాప్షన్ అట్లా. కాబట్టి వీళ్ళు పెద్దగా అంటే ప్రాపంచిక విషయాల గురించి పెద్దగా ఆలోచించరు, సొసైటీ గురించి పెద్దగా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి ఏం జరిగినా కూడా వాళ్ళు పెద్ద కన్సల్ట్ చేయరు. ఓకేనా. సో వాళ్ళ వరకు మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు తినడము పడుకోవడము. ఓకేనా. సో ఇలాంటి యావిగేషన్ కొంతమందికి ఉంటుంటుంది, పెద్దగా సొసైటీ గురించి పట్టించుకోవడం అనేది వాళ్ళకు పెద్దగా ఇష్టం ఉండదు. ఓకేనా. అట్లాంటి క్యారెక్టర్ అనేది కూడా మనకు 12వ భావాధిపతి లగ్నంలో ఉంటే ఆ క్యారెక్టర్స్ అనేవి అవపడుతుంటాయి. సో అదేవిధంగా 12వ భావం అనేది వ్యయాన్ని చూపిస్తుంది. కాబట్టి అలాంటి వ్యయాధిపతి వచ్చేసి మనకు లగ్నంలో ఉంటే ఆ వ్యక్తి సాధారణంగా అధికంగా ఖర్చు చేసేటువంటి గుణాన్ని కలిగి అంటే దుబారా ఖర్చులు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. అర్థమైందా. అంటే అవసరం లేని విషయాలు కాదు, అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టే కాడ 110 రూపాయలు ఖర్చు పెడతాడు దాన్ని. అర్థమైంది. అది ఒక రకమైనటువంటి అవసరం లేని ఖర్చే కదా. కాబట్టి ఇలా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటటువంటి గుణాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంటుంది. సో ఇది 12వ భావాధిపతి 1వ ఇంట్లో లగ్నంలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు. అదేవిధంగా 12వ భావాధిపతి 2వ ఇంట్లో ఉంటే 2వ ఇల్లు అనేది దేని చూపిస్తుంది, ధనాన్ని, వాక్కుని. ఓకేనా. కుటుంబాన్ని, ఇవన్నీ కూడా దేన్ని 2వ ఇల్లు చూపిస్తుంది. కాబట్టి 2వ ఇంటి యొక్క కారకత్వాలు. మరి అలాంటి కారకత్వాలు కలిగినటువంటి ఆ యొక్క 2వ ఇంట్లో ద్వాదశ భావాధిపతి ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ అనేవి వస్తాయి జాతకునికి అనే విషయాన్ని పరిశీలిస్తే చూడండి. అధికంగా ఇక్కడ ప్రధానంగా 2వ ఇల్లుని మనము ధనానికి మెయిన్ హౌస్గా తీసుకుంటాం. కాబట్టి ఈ వ్యయాధిపతి అయినటువంటి గ్రహము 2వ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తికి కుటుంబ ఖర్చులు అధికంగా ఉంటాయి. అర్థమైందా. అంటే కుటుంబ సభ్యుల కోసం అతను విపరీతంగా ఖర్చు చేయడం కానీ, అనుకోని ఖర్చులు కుటుంబంలో ఎప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూనే ఉంటాయి అవన్నీ కూడా.
ప్లస్ తద్వారా ఏమవుతుందంటే ఒక్కోసారి ఆర్థిక పరంగా అతను సమస్యలు ఎదుర్కొంటాడు. ఎందుకు? కుటుంబానికి ఖర్చు చేయాలి, తప్పదు కదా. ఓకేనా? కాబట్టి ఆ సందర్భంలో కుటుంబానికి ఖర్చు చేసేటువంటి సందర్భంలో కొన్ని సందర్భాలు ఆర్థికంగా నష్టపోవడం కానీ లేదా ఆర్థికంగా ఎదురు దెబ్బలు తగ్గడం అనేది జరుగుతుంటుంది. సో తద్వారా ఏమవుతుంది? కుటుంబంలో ఒక రకమైనటువంటి మనశ్శాంతి అనేది. ఎప్పుడైనా ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఉంటే సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొంతవరకు మనం ఇక్కడ మనశ్శాంతిగా ఉండొచ్చు. సో మెయిన్గా ఆర్థికపరమైన పరిస్థితి బాగాలేదనుకోండి, దట్ కుటుంబంలో ఇంకా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఏముంటుంది? ఆ కుటుంబంలో మనశ్శాంతి అనేది లోపించి ఉంటుంది. సో తాను మనశ్శాంతిగా ఉండడు, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కూడా మనశ్శాంతిగా ఉంటారు. కాబట్టి 12వ భావాధిపతి ఈ యొక్క 2వ ఇంట్లో ఉంటే ఆ కుటుంబంలో కూడా మనశ్శాంతి అనేది చాలా వరకు ఉండకపోవడం అనేది జరుగుతుంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో అంటే మామూలుగా ఏం చేస్తాం మనం ఇక్కడ మనిషి యొక్క స్టేటస్ని అతని యొక్క సంపాదన యొక్క కెపబిలిటీని బట్టి కూడా మనము అతని యొక్క సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఒక వ్యక్తి ఆర్థికంగా సంపాదించలేకపోవడం కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఏం చేస్తాము? ఆ వ్యక్తికి సరైనటువంటి గౌరవం కూడా సొసైటీలో ఉండకపోవడం అనేది జరుగుతుంటుంది. సో కొన్ని సందర్భాల్లో అప్పులు చేసేటటువంటి స్వభావం కూడా ఉంటుంది, అధికంగా అప్పులు చేస్తుంటారు. ఓకేనా? సో 10 రూపాయలు అవసరం ఉన్న కాడ 1000 రూపాయలు అప్పులు చేయడం. ఓకేనా? సో మరి ఆ సందర్భంలో అప్పులు అధికంగా చేయడము, సో ఆ అప్పులు తీర్చే సమయానికి వచ్చినప్పుడు ఆ తీర్చలేకపోవడం. ఓకేనా? అంటే అప్పు తీసుకున్నప్పుడు పలానా టైంకు ఇస్తానటువంటి మాట ఏదైతే ఉంటుందో ఆ మాట నిలబెట్టుకోలేకపోతాడు. ఓకేనా? కాబట్టి ఆ విధంగా కూడా ఏమవుతుంది? సొసైటీలో పేరు ప్రఖ్యాతులు అనేవి డ్యామేజ్ కావడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో అదేవిధంగా ఈ వ్యక్తులకు ఇంకొక గుణం ఏముంటుందంటే 2వ స్థానం అనేది ఏంది? వాక్కు. ఓకేనా? సో కాబట్టి వ్యయాధిపతి ఈ యొక్క 2వ స్థానం ఉండడం వలన ఈ వ్యక్తులు ఎట్లుంటారంటే ఎక్కువ కూడా గాసిప్స్ని ప్రచారం చేస్తారు. అంటే అక్కడ ఏం జరగదు వాస్తవంగా. ఓకేనా? సో జరగనటువంటి విషయాన్ని ఎలాంటి రిజల్ట్ లేనటువంటి ఒక అంశాన్ని పట్టుకొని సో దాన్ని ఏదో జరిగినట్టు దాన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తుంటారు. అంటే గాసిప్స్ని ప్రచారం చేసేటువంటి స్వభావం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంటుంది. అర్థమైందా? సో తర్వాత ఇక్కడ దీంతో పాటు ఏంటంటే జీవితంపై ఒక లక్ష్యం అనేది ఉండదు వాళ్ళు. ఓకే, నేను ఈ పని చేయాలి, లేదా నేను ఈ యొక్క రంగంలో ఉండాలి, లేదా ఈ రంగంలో స్థిరపడాలంటే నేను ఇంత కష్టపడాలి అనేటువంటి ఏది ఉండదు. అంటే వాళ్ళకి ఒక టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీ ఉంటుంది. ఒక జీవితం పట్ల ఒక లక్ష్యం, ఒక రూట్ మ్యాప్ అనేది ఉండదు అతనికి. ఏదో ఆ విధంగా గడిచిపోతుంటుంది రోజు అంతే. ఓకేనా? సో ఏదో రకంగా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బు సంపాదించడము, లేకపోతే అప్పులు చేసి సంపాదించడము, ఓకేనా, వాటికి తిరిగి పోవడము, ఇవన్నీ కూడా అంటే మనిషిలో ఒక మోరల్ వాల్యూస్ అనేవి కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంటాయి. అర్థమైందా? సో ఈ విధంగా ఒక లక్ష్యం లేనటువంటి ఒక గోల్ లేనటువంటి లైఫ్ని లీడ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ 12వ అధిపతి 2వ ఇంట్లో ఉన్నప్పుడు కలిగేటటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆర్థిక పరంగా చాలా వరకు ఏం చేస్తాడు? నష్టం చేస్తుంటాడు. ఇంకొకటి ఏంటంటే 2వ స్థానం అనేది వాక్కును చూపిస్తుంది. ఓకేనా? మన మాట తీరును కూడా చూపించేది ఏంటంటే 2వ స్థానం. ఓకే, మరి అలాంటి 12వ అధిపతి ఈ యొక్క 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి డెలివరీ ఏదైతే ఉంటుందో, ఓకేనా, డైలాగ్ డెలివరీ కానీ మాట విధానం కూడా సక్రమంగా ఉండకపోవచ్చు. అతను మాట్లాడే విధానం అనేది పరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. ఒక ప్రాపర్ వేలో ఉండదు. ఏదో తనకి ఏది దోస్తే అది మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడేది ఏంటో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా పరిగణించడు. ఓకేనా? కాబట్టి చాలా వరకు వాళ్ళు మాట్లాడే మాటలకు సమాజపరంగా ఆమోదయోగ్యం లేకపోవడం. ఓకేనా? సో కాబట్టి మాట తీరు సరిగా లేకపోవడం కూడా మనము 12వ అధిపతి 2వ ఇంట్లో ఉన్నప్పుడు గమనించుకోవచ్చు. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ఈ వ్యయాధిపతి వచ్చేసి 2వ ఇంట్లో ఉన్నప్పుడు, ఓకేనా, సో ఆ 2వ ఇంట్లో రవిగ్రహం ఉండి అది ఒక పాపగ్రహాల చేత కనెక్ట్ అయి ఉంటే 12వ అధిపతి 2వ ఇంట్లో ఉండి సో ఆ 2వ ఇంట్లో రవిగ్రహం ఉండి లేదా 2వ ఇంటికి రవిగ్రహంతో సంబంధం ఏర్పడి ఇంకా మిగతా పాపగ్రహాల చేత సంబంధం అని వస్తే అది ఒక రకంగా కంటి చూపు సంబంధించినటువంటి జబ్బులను కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే కంటి చూపు లేకపోవడం కానీ, ఓకేనా, లేదా సైట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ కూడా చెప్పడం జరుగుతుంటుంది. ఓకేనా? సో ఇది 12వ భావాధిపతి 2వ ఇంట్లో ఉన్నప్పుడు, 12వ భావాధిపతి 1వ ఇంట్లో ఉన్నప్పుడు ఆ జాతకుని యొక్క జీవితంలో జరిగేటటువంటి కొన్ని సంఘటనలు. ఓకేనా? సో ఇవి అందరికీ జరుగుతాయంటే మ్యాక్సిమం ఇది ఓవరాల్గా. కాబట్టి ఒకవేళ శుభ అశుభ గ్రహాల యొక్క కంజక్షను, ఓకేనా, కనెక్షన్ బట్టి సో వాటి యొక్క ఫలితాల యొక్క తీవ్రత అనేది కొన్ని సందర్భాల్లో ఎక్కువ కావడం, కొన్ని సందర్భాల్లో తక్కువ కావడం అనేది జరుగుతుంటుంది. సో ఇవి
12వ భావం యొక్క లక్షణాలు, 12వ భావాధిపతి 1వ హౌస్లో ఉన్నప్పుడు, 12వ భావాధిపతి 2వ హౌస్లో ఉన్నప్పుడు కనిపించేటటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏంటంటే ఈ 12వ భావం అనేది సానుభూతిని, ఓకేనా, అంటే ఈ యొక్క 12వ భావంతో ఒక్కోసారి లగ్నంలో ఉంటాయి. లగ్నం అనేది శరీరం, ఓకేనా, అంటే మన యొక్క మనస్తత్వాన్ని తెలియజేసేది లగ్న భావం. కాబట్టి ఒక్కోసారి ఈ 12వ భావాధిపతి లగ్నంలో ఉంటే, 1వ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి అధికంగా సానుభూతి పడి ఉంటాడు, అంటే దయాగుణం కలిగి ఉంటాడు ఎక్కువ. ఒక్కోసారి ఆ యొక్క 12వ భావాధిపతి అనేది 1వ లగ్నంలో ఉండి ఒకవేళ పాపగ్రహాల చేత ఎఫెక్ట్ అయితే అతను క్రూర మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు, క్రూయల్ మైండ్ని కలిగి ఉంటాడు. అర్థమైందా? సానుభూతి ప్లేస్లో క్రుయాలిటీ రావడం అనేది జరుగుతుంటుంది. ప్లస్ ఇంకొకటి మీరు గమనించండి, ఈ 12వ భావాధిపతి లగ్నంలో ఉన్నా కానీ, లేకపోతే 12వ భావాధిపతి దశమ స్థానానికి కానీ, ఓకేనా, సో 6వ స్థానానికి కానీ కనెక్ట్ అనేది ఉంటే ఇక్కడ కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తులు పాలసీ ఏజెంట్స్గా ఉంటారు. ఏంటిది? ఎల్ఐసి పాలసీ కానీ, హెల్త్ పాలసీలు కానీ, ఓకేనా, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలసీలు చేయించే వాళ్ళు కానీ, లేకపోతే పాలసీ ఏజెంట్స్లా కానీ, లేదా పాలసీ ఏజెన్సీకి సంబంధించినటువంటి సంస్థల ఆర్గనైజేషన్లో పనిచేసేవారుగా కానీ ఉండడం అనేది జరుగుతుంటుంది. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ జనరల్గా ఈ యొక్క 12వ భావాధిపతికి రవి సంబంధం అనేది వచ్చి ఉన్నట్లయితే సాధారణంగా వాళ్ళు ఒక ఏజెంట్, ఎల్ఐసి ఏజెంట్గా కానీ, హెల్త్ ఏజెంట్లుగా కానీ, లేకపోతే ఆ ఏజెన్సీకి సంబంధించిన సంస్థల్లో ఉద్యోగస్తులుగా కానీ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది 12వ భావం యొక్క లక్షణాలు. 12వ భావాధిపతి 1వ ఇంట్లో ఉన్నప్పుడు, 12వ భావాధిపతి 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఒక జాతకుని యొక్క జీవితంలో కనిపించడానికి, జరగడానికి అవకాశం ఉన్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. అదేవిధంగా ఈ 12వ భావాధిపతి మిగతా ఇంట్లో ఉన్నప్పుడు కూడా, మిగతా రాశుల్లో ఉన్నప్పుడు కూడా సో ఆ రాశికి సంబంధించిన ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో అది తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఇది 12వ భావం యొక్క లక్షణాలు. సో అతను 1వ 2వ ఇంట్లో ఉన్నప్పుడు అతను ఇచ్చేటటువంటి ఫలితాలు. సో కాబట్టి మీరందరూ కూడా ఈ అంశాలని ఒకసారి మీ యొక్క జాతక చక్రం మీ దగ్గర ఉంటే ఒకసారి పరిశీలన చేసుకోండి. సో ఇందులో మీకు ఖచ్చితంగా టాలీ అవుతాయి మ్యాక్సిమం, ఓకేనా. సో జ్యోతిష్ శాస్త్రాన్ని కన్సల్ట్ చేయండి, జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మండి, జ్యోతిష్ శాస్త్రాన్ని దాన్ని సమాజంలో దాన్ని స్ప్రెడ్ చేయండి ఇన్ ద పాజిటివ్ వేలో, ఓకేనా. సో అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా యొక్క ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు అందరికి కూడా. థ్యాంక్ యూ అండ్ ఆల్.